నమస్తే. నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. రీసెంట్ టైమ్స్లో ఏమైంది అని అంటే ప్రతి ఒక్కరికి చాలా మట్టికి ఈ మధ్యలో గట్ ఇష్యూస్ చాలా ఎక్కువవుతున్నాయి. అందరు ఈ మధ్యలో ఏమంటున్నారంటే గట్ అంటే సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. మనకి ఎప్పుడైనా కానీ అన్నిటికంటే ముఖ్య కారణం ప్రతి ఒక్క డిసీజ్ 80% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ గట్. అంటే 80% రోగాలు గట్లోనే ప్రాబ్లం అవుతాయి. సో గట్ బాగుంటే అంటే మన మోషన్ బాగుంటే అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్ ఉంటాయి అనేది ఒక నమ్మకం. ఇంకొకటి అది వాస్తవం. అయితే ఏంటంటే ఒక పేషెంట్ వచ్చిండు క్లినిక్కి. పేషెంట్ వచ్చినప్పుడు ఏమైంది అని అంటే, సార్ నేను వెయిట్ లాస్ అయిపోతుంది, వీక్ అనిపిస్తున్నాడు, నడవలేకపోతున్నాడు, ఆయాసం వస్తుంది, తర్వాత ఏమవుతుంది తేన్పులు వస్తున్నాయి, కడుపు కొంచెం అన్నం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, మెల్లిమెల్లిగా వెయిట్ లాస్ అయిపోతుంది. ఏమైంది బాబు, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ఇవన్నీ చెప్పాడు. ఇంకొకటి ఇంకా కొంచెం కరెక్ట్గా ఇంకా డీటెయిల్గా అడిగితే, సార్ నిజం చెప్పాలంటే నాకు ఏం తింటే అది వచ్చేస్తుంది సార్ బయటికి. సొరకాయ తింటే సొరకాయ వస్తుంది, పొట్లకాయ తింటే పొట్లకాయ వస్తుంది, బీరకాయ తింటే బీరకాయ వస్తుంది, కాకరకాయ తింటే కాకరకాయ వస్తుంది. నేను ఏం తింటే అది వచ్చేస్తుంది సార్. లాస్ట్కి పోయి గప్చుప్ తింటే ఆ బఠానీ కూడా వచ్చేస్తుంది సార్ మోషన్లో. అంటే ప్రాబ్లం ఏంది, ఇవన్నీ ఇట్లనే వస్తున్నాయి అని అంటే దీనికి ఒక కారణం ఉంది. దాన్ని ఏమంటారు అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దానివల్ల ఇందులో మళ్ళీ కూడా 2 రకాలు ఉంటాయి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి డయేరియా ఉంటుంది. అంటే కొంతమందికి మలబద్ధకం ఉంటుంది, కొంతమందికి విరోచనాలు వస్తాయి. ఆల్టర్నేటివ్ 3 రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, 3 రోజులు విరోచనాలు వస్తాయి. సో ఇలాంటి పేషెంట్స్కి ఇప్పుడు ఏమైపోతుంది, తిన్నది మొత్తం వంట పట్టదు. దానివల్ల వాళ్ళకి ఏమీ రాదు, శరీరంలో ఏ విటమిన్స్ అనేటివి వాళ్ళకు ఉండవు. ఎందుకంటే మోషన్ వెళ్ళిపోతున్నారు, ఉన్నట్టు వెళ్ళిపోతున్నారు. సో మనం తినే ఆహారం నుంచి మనకు కావాల్సిన ఏవైతే వైటమిన్స్ మినరల్స్ ఉంటాయో అవి వాళ్ళకు అందట్లేదు. దానివల్ల ఏమైపోతుంది, మెల్లిమెల్లిగా ఆయనకు వెయిట్ లాస్ అయిపోయింది. కొత్తగా కొనుక్కున్న బట్టలు కూడా ఆయనకు లూజ్ అయిపోతున్నాయి, రీసెంట్ టైమ్స్లో కొనుక్కున్నాయి. ఇంకొకటి ఏవైనా మినరల్స్ వైటమిన్స్ ఇవి డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఆయనకి కొంచెం నడవాలన్నా నడవలేకపోతున్నాడు, ఎనర్జీ ఉండలేదు, పడుకుంటలేడు, సో నిద్ర పట్టట్లేదు, ఆయాసం అనిపిస్తుంది. సో ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే ఇంకా టెస్ట్ చేయించినాక కొన్ని సందర్భాలలో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్తో పాటు ప్యాంక్రియాటైటిస్ అనే ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. కొంత మందిలో ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా. అంటే మనం ఇప్పుడు చాలామంది అమీబియాసిస్ అంటారు, ఎంటమీబా హిస్టోలెటికా. ఇంకొకటి ఈ కొలై, ఎస్కరేషియా కొలై అనే బ్యాక్టీరియా వల్ల, ఇంకా చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. కొంతమందికి ఏంటి అని అంటే GERD, గర్డ్ ఉన్నా కానీ, సో అసిడిటీ ఉన్నా కానీ కొన్ని గట్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏమైపోతుంది అని అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తిన్నట్టు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లము, సరే ఇందులో ఏంటి సమస్య అంటే ఇంట్లో ఉన్నప్పుడు తినగానే మోషన్ పోతే ప్రాబ్లం కాదు, కానీ ఆఫీస్కి వెళ్తాం ఇమ్మీడియట్గా తినగానే మోషన్ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఏదో ట్రావెల్ చేస్తుంటాము, మధ్యలో డాబా దగ్గర ఆగుతాము, డాబా దగ్గర తినగానే మోషన్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, తినగానే మోషన్ వెళ్ళాలా, ఇప్పుడు అదంతా ఎక్కడ ఎత్తుకుంటూ కూర్చోవాలి. సో ఈయనకు ఈ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. ఇంట్లో ఉన్నంత కాలం ఏం కాలేదు, ఒకసారి ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టినాక లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇలా చేసినప్పుడు ఏమైపోతుంది అని అంటే ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా మోషన్ వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి అన్ని సమస్యలకి మనం ఒకటండి, ఇంట్లో కూర్చొని మీకు ఒక మంచి చిట్కా చెప్తాను. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే హోమియోపతి మెడిసిన్ కూడా తీసుకోండి. ఓన్లీ ఆ చిట్కా కాదండి, హోమియోపతి మెడిసిన్ తీసుకోండి. ఇది పాటించి ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మీకు 100% ఒక 3 నుంచి 6 మంత్స్లో మీకు రిలీఫ్ వస్తుంది. సో అందరు ఒకటి ఏంటనంటే ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అంటే ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోము ఇలాంటి వాటికి మనం మంచి చిట్కా ఏంటంటే కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్లో తెల్లవారు లేవగానే మనం ఏం చేయాలంటే ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా చియా సీడ్స్ ఇవి 2 మనము గ్లాస్ ఆఫ్ వాటర్లో కలిపి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు అదే నీళ్ళలో కొంచెం 1/2 స్పూన్ తేనె వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. సో తేనె ఏం చేస్తుంది అని అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకొకటి పసుపులో ఏముంటుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మన గట్ లైనింగ్ ఏదైతే మన పెద్ద పేగు చిన్న పేగు ఏదైతే ఉంటుందో, మెయిన్గా పెద్ద పేగు, అది ఏదైతే ఇన్ఫెక్షన్ అయితే అది క్లియర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మనకి ఏదైతే శరీరానికి రావాలో అది వస్తుంది. అలా చేయడం వల్ల ఒకటి తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్లో మీరు ఎక్కువ తినాల్సింది ఏంటంటే అవకాడో ఫ్రూట్ ఎక్కువ తీసుకోండి. ఫ్రూట్స్లో అవకాడో తీసుకోండి, దాని తర్వాత యాపిల్ ఎక్కువ తినండి, దాని తర్వాత పపాయా తినండి, దాని తర్వాత మీరు జామకాయ తినండి, దానిమ్మ పండ్లు తినండి, ఇంకొకటి కీరా క్యారెట్ తినండి. ఇవన్నీ ఫ్రూట్స్ తినడం వల్ల ఇందులో మనకు ఫైబర్ వస్తుంది.
ఇలా చేయడం వల్ల కూడా మనకి ఏమైపోతుంది అని అంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ ఏంటంటే తినగానే ఈజీ ఏంటంటే రోజు ఒక 2 లవంగాలు సపరించండి. డిన్నర్ చేయగానే 2 లవంగాలు సపరించండి, ప్రొద్దున లంచ్ చేయగానే 2 సపరించండి, ప్రొద్దున టిఫిన్ చేయగానే సపరించండి. దానివల్ల కూడా ఏమవుతుందంటే అందులో ఒక యూజనాల్ అని ఒక కంపౌండ్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తుందంటే మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో లవంగం వాడండి, మంచి ఫ్రూట్స్ తీసుకోండి, నేను చెప్పిన డ్రింక్ తీసుకోండి. ఈ 3 తీసుకోవడం వల్ల మీకు 100% క్యూర్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఇట్లాంటి విషయాలలో ఏమన్నా డౌట్స్ ఉంటే ఆన్లైన్లో కన్సల్ట్ కావచ్చండి. మీకు కింద తెలియజేయబడిన నెంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్లో మై 4 బ్రాంచెస్ ఉన్నాయి. దిల్సుఖ్నగర్, కుకట్పల్లి, చందానగర్, నల్లగండ్ల ఏ బ్రాంచెస్కి అయినా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదు సార్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండట్లేదు, ఎక్కడనో వేరే ఊర్లో ఉన్నాను, వేరే దేశంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ, లేకపోతే దుబాయ్ నుంచి కూడా చాలామంది పేషెంట్స్ వాడుతూ ఉంటారు మన ఇక్కడ వచ్చి. సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని వీడియో కన్సల్టేషన్ ద్వారా మీకు ఒక డీటెయిల్డ్ కేస్ టేకింగ్ ఉంటుంది. ఒక 45 minutes to 1 hour టైం పడుతుంది. హిస్టరీ మొత్తం తీసుకున్నాక హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ అయినా కన్సల్ట్ కావచ్చు, ఆఫ్లైన్ అయినా కన్సల్ట్ కావచ్చు. కానీ ఎప్పుడైనా చాలా మట్టుకి మీరు ఒకవేళ దగ్గరికి డాక్టర్ని వచ్చి కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే చాలా మంచిది. థ్యాంక్ యూ సార్.